హలో ఫ్రెండ్స్, ఇదైతే ఇప్పుడు మనకు మొత్తం రికాన్ కిట్ అయితే వేసేసినాం. సో ఇలానైతే ఒరిజినల్ కాయ వచ్చేసేసి అవుటర్ ఇచ్చిండు. ఇది ఎవరి దగ్గర దొరకదు అవుటర్. సో దీనికి సంబంధించిన స్పీకర్ అయితే దీనికి సంబంధించిన కాయలు అయితే అవుటర్ ఉంటుంది. స్పీకర్ సంబంధించిన కాయలు మీరు చూడవచ్చు, ఇన్నర్ అవుటర్ కాదు. సో ఇంతకుముందు కస్టమర్ ఏం చేసిండంటే వేరే కాడ చాలానే సార్లు ఇన్నర్ అవుటర్ వేయించిండు. అంతే ఒకటో రెండో ఫోక్రాలు నడిచేసేసి ఊరికే కాలిపోతుండే. సో ఇప్పుడు మన దగ్గరికి వచ్చేసరికి ఇక మనం ఈ స్పీకర్ని చూసి సో దీని యొక్క కాయలు ఏంటి అని చెప్పి తెలుసుకొని ఒరిజినల్ కాయ అవుటర్ అయితే వేయడం అయితే జరిగింది. సో ఇది ఇన్నర్ అవుటర్ కన్నా బాగా వస్తుంది పంచ్ మాత్రం. ఇన్నర్ అవుటర్ ఎక్కువ వస్తుంది అనుకుంటాం, కానీ మనం ఇన్నర్ అవుటర్ కన్నా అవుటర్ బాగా వస్తుంది. ఎలా అని అంటే ఇన్నర్ అవుటర్ వచ్చేసేసి మనకు వాయిస్కి అయితే బాగుంటుంది. అంటే మనకు దీని నుంచి వాయిస్ కాయలల్లో ఇన్నర్ అవుటర్ వేసుకుంటే మీకు వాయిస్ చాలా నీట్గా వస్తుంది. బేస్ విషయానికి వస్తే మాత్రం అవుటర్ వేసుకుంటేనే బెస్ట్ అని చెప్తాను నేనైతే. ఒక్కటి కాయ రాకది, రెండోది మీకు మాత్రం అవుటర్ వేసేసరికి మంచి స్మూత్ బేస్ వస్తుంది. పటాక ఇవ్వడం కానీ ఇదంతా ఏం జరగదు. సో ఇటువంటి విషయాలు తెలుసుకోండి. ఎందుకంటే మీరు మన దగ్గరికి రావాలని అంటలే నేను. సో మీరు ఎప్పుడైనా సరే ఎక్కడైనా సరే వేసినప్పుడు మాత్రం కాయ ఎటువంటిది వేస్తుండో, క్వాలిటీదేనా లేకుంటే అంతకుముందు అవుటర్ ఉండనా, మరి ఇప్పుడు ఇన్నర్ అవుటర్ వేస్తుండా, దాంతో ఏంటి ప్రాబ్లం అని తెలుసుకొని మనకు బేసిక్ నాలెడ్జ్ అయితే ఉండాలి. ఎందుకంటే మనం సెటప్లు తీసుకొచ్చుకొని ఒక 2 ప్రోగ్రాలు వేయంగానే ఆయనతో ఒక్కసారి బేస్ కాలిపోయిందంటే మాత్రం మళ్ళీ అంత క్వాలిటీతో తయారు చేసుకున్నాడు చేసి చేయడం బాగా కష్టం. మనకు తెలుసు, ఒక స్పీకర్ వేయాలంటే 4,000 రూపాయల దాకా అవుతాయి మొత్తం కిట్తోని. సో అది వేయించుకునేదో సరిగ్గా వేయించుకుంటే బెటర్. మనకు సుత ఎంతో కొంత బేసిక్ నాలెడ్జ్ అయితే ఉండాలి. డీజే వాళ్ళకు ఏం నాలెడ్జ్ లేకుండా మాత్రం డీజే ఫీల్డ్లోకి వస్తే మాత్రం కష్టం. అందుకని చెప్పేసి మీకు నాలెడ్జ్ కోసం చెప్పడం అయితే జరుగుతుంది. ఓకేనా ఫ్రెండ్స్.